భాగంగా మనందరికీ తెలిసిందే కాకినాడలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు పిఠాపురం, సామర్లకోటతో పాటు చాలా ఊర్లలో ఇప్పుడు చిన్న చిన్న క్షేత్రాలు, వెరీ ప్రామినెంట్ క్షేత్రాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే ఆ డేస్ ఎప్పుడైతే శివరాత్రి 14 ఆ డేస్లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ, దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు నుంచి అనుకున్న దానికన్నా ఒక 10-15% ఇంకా ఎక్కువే ఉంటాయని అనుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీస్, పంచాయతీ, హెల్త్ అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను ఎస్పీ గారు బందోబస్తు వైపు నుంచి కూడా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని 2 టెంపుల్స్ ఇద్దరిని విజిట్ చేసి వచ్చి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అండ్ భక్తుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపీస్ వైపు నుంచి మేము కోరాలనుకుంటున్న విజ్ఞప్తి గురించి చెప్దాం అన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. క్విక్గా జస్ట్ ఒక 3-4 minutes నేను డిస్ట్రిక్ట్ వైపు చేసిన డిపార్ట్మెంట్ వారీగా ఉన్న యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు మన పోలీస్ బందోబస్తు గురించి మాట్లాడతారు. ఫైనల్గా మా వైపు నుంచి విజ్ఞప్తి జనాలకి ప్లస్ విఐపీస్కి చెప్పి కంక్లూడ్ చేస్తాం. మొదటిగా ఇప్పుడు మనకి 13వ తేదీ ఆల్మోస్ట్ అంటే 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 18 వరకు ఈ అంటే కొంత క్రౌడ్ ఉంటుంది, ఎస్పెషల్లీ పిఠాపురం తర్వాత సామర్లకోటలో. అండ్ ఈ ఒక్కొక్క ప్లేస్లో దాదాపు 1,00,000 మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి. లాస్ట్ టైం 65,000 నుంచి 70,000 వరకు మనకు తెలిసిన నెంబర్స్ పిఠాపురం కానీ సామర్లకోట కానీ. ఈసారి 1,00,000 అనుకొని ప్రిపేర్ అవుతున్నాం. అంటే ప్రిపరేషన్ అంటే దాని ఉద్దేశం క్యూస్ కానీ, టికెట్స్ కానీ, తర్వాత వాటర్, ఫుడ్ అండ్ స్నానాలకి ప్రిడామినెంట్గా ఆ రోజు స్నానాలు అవన్నీ చేస్తారు కాబట్టి అంత స్పేసెస్ కానీ, పూజారులు కానీ ఇవన్నిటిని ప్రిపరేషన్లో భాగంగానే చూస్తామన్నమాట. ఇందులో రకరకాల శాఖలను ఇన్వైట్ చేసి వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టింది. ముఖ్యంగా పిఠాపురం మున్సిపాలిటీ, ఇక్కడ సామర్లకోట మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ సంబంధించి వాటర్ క్వాలిటీ చూసుకోవటం, అంటే డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ సప్లై, అంటే వాటర్ ప్యాకెట్స్ ఆ టైంలో చాలా కొంత ఎండ ఉంది. ఆ టైంలో దాదాపు 34-35 ఎండ్ ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రొజెక్షన్ అది. సో ఎండ్ ఉంటుంది ఆ టైంలో. అండ్ వాటర్ సప్లైకి సంబంధించి ఆల్రెడీ మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆర్డబ్ల్యూఎస్ నుంచి సప్లై చేస్తాం. అండ్ పురపాలక శాఖ నుంచి కావాల్సినంత మంది శానిటేషన్, లాస్ట్ టైం కూడా కొన్ని చోట్ల అంతమంది శానిటేషన్ ఎంప్లాయీస్ పెట్టలేకపోయాము, అక్కడ కొంచెం చెత్తగా అయిందన్న ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఈసారి ఎస్పెషల్లీ ఈ 2 టెంపుల్స్లో అండ్ మిగిలిన టెంపుల్స్లో కూడా ఇండికేషన్ చెప్పడం, అంటే డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో శానిటేషన్ వర్కర్స్ అందరినీ అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అండ్ సామర్లకోటకు వచ్చేసరికి ఏలేరు ద్వారా నీళ్లు రిలీజ్ చేయాలి. ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఇప్పుడు తక్కువ ఉంటుంది. సో మీరు చూసే ఉంటారు కొంచెం ఆ కెనాల్లోకి మురుగునీరు అవన్నీ వెళ్ళడం వల్ల కొంచెం క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగాలేదు. సో అందుకని 3 days ముందు నుంచే వాటర్ స్టార్ట్ చేసి పాత వాటర్ అంతా వెళ్ళి కొత్త వాటర్ భక్తులు వచ్చేటప్పటికి కొంత మంచి వాటర్ ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాం. అండ్ దానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 9th నుంచి, అంటే ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం 10th నుంచి ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం ప్లాన్ చేసుకున్నాం. దెన్ కమింగ్ టు అంటే ఇంపార్టెంట్ టెంపుల్స్, ఎస్పెషల్లీ పిఠాపురం, ఇక్కడ ఒక సామర్లకోటలో ఒక మెడికల్ టీమ్ని అలాంగ్ విత్ ఎ డాక్టర్ అండ్ ఒక అంబులెన్స్ రెడీగా పెట్టుకోవడం జరుగుతుంది. 108 సర్వీస్ 24/7 అవైలబుల్ ఉంటుంది. ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా భక్తులు దయచేసి 108 సర్వీస్ వాడుకోవాలి. విద్యుత్ శాఖ నుంచి 100% కంటిన్యూస్ పవర్ సప్లై ఉండేట్లు ఆల్రెడీ వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ కంప్లీట్ సప్లై అంతా చూసుకోవడం జరిగింది. సో వాళ్ళతో పాటు అగ్నిమాపక శాఖ వాళ్ళని కూడా ఈ 2 టెంపుల్స్లో రెడీగా మన వెహికల్స్ పెట్టుకోవడం, ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇమ్మీడియట్గా హ్యాండిల్ చేయడానికి వెహికల్స్తో పాటు ఈ నదిలో మునగడము, తర్వాత అక్కడ పాదగాయలో మునకలు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఎస్డిఆర్ఎఫ్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన ఈతగాళ్ళని పెట్టడం జరిగింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వైపు నుంచి ఆర్టీసీ బస్సులు కొంత ప్రయారిటీ ఈ రూట్స్లో పెట్టడం జరుగుతుంది ఆ రోజు. అంటే ఒక 30% వరకు అడిషనల్గా ఈ రూట్స్లో, ఎస్పెషల్లీ పిఠాపురం అంటే తుని వైపు నుంచి వచ్చేవాళ్ళు, సామర్లకోట వైపు నుంచి వచ్చేవాళ్ళు, ఇటువైపు అంటే కింద కాకినాడకు సౌత్ ఏమంటాం తాళ్ళరేవు ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ పిఠాపురంకి, తర్వాత అలాగే సామర్లకోటకి వచ్చే 3 రూట్స్, అంటే బోత్ ఫ్రమ్
జగంపేట అటువైపు నుంచి వచ్చేది కానీ, కాకినాడ వైపు నుంచి వచ్చేది కానీ, పిఠాపురం వైపు అటువైపు అంటే టువర్డ్స్ నార్త్ ఆఫ్ సామర్లకోట, ఈ 3 డైరెక్షన్స్ నుంచి వచ్చే వాళ్ళని చూసుకుంటూ ఒక 30% మోర్ బస్సెస్ దానికి ప్రయారిటైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు హాలిడేస్ కాబట్టి స్కూల్ బస్ ఉన్న రూట్ నుంచి డైవర్ట్ చేసి మనం టెంపుల్ రూట్స్లో బస్సెస్ అవైలబుల్ పెట్టడం జరుగుతుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి లైక్ ఐ సెడ్ కొంచెం గజయితగాలు అవన్నీ పెట్టడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ ఇవ్వటం, దెన్ దేవాదాయ ధర్మశాఖ వైపు నుంచి కంప్లీట్గా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఈవోస్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి షేడ్స్ వేయటం, తర్వాత సామర్లకోట టెంపుల్లో ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి టెంపరీ షెడ్స్ వేయడం జరిగింది. ఆల్రెడీ మొన్న చూసుకొని ఒక టెంపరీ షెడ్స్ కూడా ప్లాన్ చేసుకొని వచ్చాము. అండ్ కంప్లీట్గా బ్యారికేడింగ్ మెటీరియల్ లాస్ట్ టైం అప్పటికప్పుడు కొన్ని కట్టాము, బట్ ఈసారి మోస్ట్ ఆఫ్ ద లైన్స్ అంటే బోత్ పిఠాపురంలో కానీ సామర్లకోటలో కానీ పర్మనెంట్గా క్యూస్ ఫామ్ చేసాం. అంటే ఇనుప బ్యారికేడ్లతో క్యూస్ ఫామ్ అయిపోయాయి. సో టెంపరీగా కర్రలతో వీటితో కట్టాల్సిన అవసరం ఉండదు. ఈసారి వీళ్ళంత వరకు టెంపుల్ లోపల అన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి అన్నమాట. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళందరికీ భోజనాలకు సంబంధించి కానీ, తర్వాత ఇంకేదైనా భక్తులు స్వచ్ఛందంగా ఎవరైనా ప్రసాదాలు ఇవన్నీ పంచాలనుకుంటున్న వాళ్ళకి ఎక్కడెక్కడ పంచాలి అనేది ఆ టెంపుల్ ప్రెమిసెస్లో సామర్లకోటకి అయితే గుడి ముందర, దెన్ పిఠాపురం అయితే ఆ రోడ్డుకి అటువైపు అంటే పోలీస్ కంట్రోల్ బూత్కి ఎదురుగా. సో అక్కడ 2 లొకేషన్స్ పెట్టడం, అక్కడ వాళ్ళు ప్రసాదాలు అవన్నీ ఇవ్వడానికి వెసులుబాటు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే ప్రోటోకాల్ దర్శనాలు, విఐపి దర్శనాలు సంబంధించి హానరబుల్స్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ బోత్ చీఫ్ సెక్రటరీ గారి నుంచి, డీజీపీ గారి నుంచి ఒక డైరెక్షన్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీస్ రెగ్యులర్ భక్తులు, అంటే రెగ్యులర్గా ఎక్కడెక్కడ నుంచో వస్తారు, అర్ధరాత్రి పూట అలా వస్తారు కాబట్టి లాస్ట్ టైం మనం అందరం మాట్లాడుకుని ఒక చక్కని డెసిషన్ ఒకటి తీసుకున్నాం. 1 to 3 మాత్రం, అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటలకు మధ్య మాత్రమే విఐపీలని అలో చేస్తామని ఒక డెసిషన్ తీసుకున్నాం లాస్ట్ టైం. అండ్ కొంత న్యాచురల్గానే క్వశ్చన్స్ వచ్చినప్పటికీ ఓవరాల్గా పబ్లిక్ వైజ్ అట్లీస్ట్ మేము తీసుకున్న ఫీడ్బ్యాక్లో అయితే బాగానే ఉన్నది. అంటే వాళ్ళు వస్తున్నప్పుడు మధ్యలో ఆపడాలు, వాళ్ళు రెగ్యులర్ భక్తులు చేసినప్పుడు కొందరు అంతరాలయాలకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ చేశారు. అంటే ప్రీవియస్ ఇయర్స్లో అవి ఆగిపోవటం, అంతరాలయం లేక దర్శనాలు క్యాన్సిల్ చేయటం ఆ టైంలో కంప్లీట్గా. అంటే రైట్ ఫ్రమ్ పొద్దున్నే వాళ్ళకి ఆ పూజలకు సంబంధించి ఏదైతే అంతరాలయంలో వెళ్ళి పూజ చేసేది తప్పితే, ఫస్ట్ పూజ ఏదో ఉంటుంది, ఐ థింక్ లింగోద్భావన ఏదో పూజ ఉంది. సో ఆ పూజకి తప్పితే ఇంకెవరికి అంతరాలయంలో దర్శనాలు ఉండవు. ఈ శివాలయం శివరాత్రి సందర్భంగా బోత్ సామర్లకోట కానీ పిఠాపురం కానీ నో అంతరాలయం దర్శనం ఫర్ ఎనీ విఐపి ఆల్సో. విఐపీస్కి వివిఐపీస్ ఎవరు వచ్చినా ఫస్ట్ ఫ్రంట్ లైన్ ఏదైతే ఉందో అక్కడి వరకు దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకొని వెనుదిరగాలి. దయచేసి సహకరించాలి. అండ్ 1 to 3 మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్యలో ఈ వివిఐపి దర్శనాలు కానీ, విఐపి దర్శనం, ప్రోటోకాల్ దర్శనాలు కానీ రావాల్సిందో కోరుకుంటున్నాను. ఆ టైంలో కొంచెం క్యూ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆ టైం పెట్టడం జరిగింది. సో దయచేసి అందరూ సహకరించాలి. అండ్ కామన్ భక్తులు అంటే సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని ఇద్దరం డిస్కస్ చేసుకొని మళ్ళీ ఈసారి కూడా ఇలాంటి ఒక షెడ్యూల్ పెట్టుకోకపోతే ఎప్పుడంటే అప్పుడు మనం క్యూస్లో డిస్టర్బ్ చేయటం, వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, అంటే జనాలకి ఇబ్బంది ప్లస్ వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది. సో దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మోరల్లెస్ ప్రిపరేషన్స్ గురించి అపార్ట్ ఫ్రమ్ పోలీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్స్ లాస్ట్లో తీసుకుంటాను. నౌ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ బ్రీఫ్ ఆన్ ద పోలీస్ బందోబస్త్. థ్యాంక్ యూ సార్. యాజ్ కలెక్టర్ సార్ ఆల్రెడీ మెన్షన్డ్, మనకి 13వ తారీఖు స్టార్ట్ చేసి 18వ తారీఖు దాకా మహాశివరాత్రి రిలేటెడ్ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. 2 చాలా ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి మనకి, పాదగయలో అట్లనే సామర్లకోటలో భీమేశ్వర స్వామి టెంపుల్. ఈ 2 చోట్ల కూడా దగ్గర 1 lakh భక్తులు ఫ్లోటింగ్ ఉంటుంది ఆన్ ద డే ఆఫ్ శివరాత్రి. 15వ తారీఖున కొంచెం హ్యూజ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసేది, 14, 15 1 lakh ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్. సో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అరేంజ్మెంట్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి క్యూ మేనేజ్మెంట్ కానీ, అట్లనే క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవడం, దీని గురించి కావాల్సిన అదర్ లాజిస్టిక్స్ సపోర్ట్. ఇప్పుడు మన పాదగయ టెంపుల్లో 16 సీసీ కెమెరాలు ఉన్నాయి, 16 అడిషనల్గా ఈ శివరాత్రి బందోబస్తు పర్పస్ కోసం ఈఓ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళి కంట్రోల్ రూమ్లో జాయిన్ చేసి
అట్లనే కొన్ని డ్రోన్స్ యూజ్ చేసి ఒక వాచ్ టవర్ కూడా పెట్టుకోవడం జరిగింది లోపల, అట్లనే బయట కూడా. సో దట్ ఆ బయట స్నానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాచ్ చేసుకోవడానికి, వాళ్ళ క్యూ లైన్ ఫెసిలిటేట్ చేయడానికి 2 వాచ్ టవర్లు పెట్టడం జరిగింది. దాంతోపాటుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా సఫిషియెంట్ నెంబర్లో పెట్టుకొని వాళ్ళు ఏ క్యూలో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మానిటర్ చేయడానికి. అంత క్రౌడ్లో వినపడదు కాబట్టి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అట్లనే సామర్లకోటలో సేమ్ మెథడాలజీ ఈస్ బీయింగ్ ఫాలోడ్. అక్కడ 32 కెమెరాలు టెంపుల్లోనే ఉన్నాయి, అవి సరిపోతాయి మానిటరింగ్కి. వాటినన్నింటినీ ఒక కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసి అక్కడ ఒక టెంపరీ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా క్యూ మేనేజ్మెంట్కి లాస్ట్ టైం కన్నా బెటర్గా ఈసారి కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి. సో క్యూ మేనేజ్మెంట్ అండ్ ఆల్ విల్ టేక్ కేర్. అక్కడ కూడా కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది. 24/7 ఆ 2 రోజులు పోలీస్ బందోబస్తు కంటిన్యూ చేసి, అట్లనే వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. బీయింగ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ దెర్ ఈస్ హ్యూజ్ నంబర్ ఆఫ్ టెంపుల్స్ ప్రెజెన్స్, 3,000 నుంచి 10,000 మంది భక్తులు వచ్చే టెంపుల్స్ కూడా ఒక 15 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో కూడా సఫిషియెంట్గా బందోబస్తు డిప్లాయ్ చేసుకున్నాము. కీపింగ్ ఇన్ వ్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 2 టెంపుల్స్, ఈ 2 చోట్ల కొంచెం ఎక్కువ డిప్లాయ్మెంట్ ఉంటుంది. మేజర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ యాజ్ కలెక్టర్ సార్ సైడ్, ఆ 1 to 3 ప్రోటోకాల్ ఆర్ వివిఐపి దర్శనం ఆర్ విఐపి దర్శనం ఏదైతే చెప్తున్నామో అది కనుక అందరూ కోఆపరేట్ చేస్తే ఆ రోజున వచ్చే విశేషమైన సంఖ్యలో వచ్చే ఈ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా, వాళ్ళు తెల్లవారుజామున వస్తారు, దూరాల నుంచి వస్తారు. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా దర్శనం జరిగిపోతుంటే కనుక చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ ఉంటారు. సో ఇవంతా కంఫర్టబుల్గా అయిపోవాలంటే కొంచెం ఆ ప్రోటోకాల్ అండ్ వివిఐపికి ఎవరైతే వస్తున్నారో దర్శనానికి వాళ్ళు కొద్దిగా కోఆపరేట్ చేస్తే ఎవ్రీథింగ్ ఎల్స్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఐ జస్ట్ ఫినిష్ ద లాస్ట్ పాయింట్ అండ్ దెన్ విల్ టేక్ ద క్వశ్చన్స్. ఇంకొకటి అందరికీ డౌట్స్, పాసెస్ ఇవన్నీ ఉంటాయి. నో పాసెస్ లాస్ట్ టైం కూడా మనం చేయలేదు, అందరూ ఒకటే. సో ఓన్లీ 1 to 3 మధ్యలో మాత్రమే విఐపి అలో. సో దేర్ ఆర్ నో పాసెస్. సో దయచేసి దాని గురించి ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా మీడియా మిత్రుల ద్వారా ఇది అందరికి కమ్యూనికేట్ చేయాలి. నో పాసెస్. సో దయచేసి 1 to 3 ప్రోటోకాల్ దర్శనాలు కానీ మిగతా టైంలో సామాన్య భక్తులకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ అమ్మా. గతంలో కూడా స్టేట్లో చాలా ప్రముఖ ఆలయాల్లో తోపులాటలు కూడా జరిగింది. అటువంటి ఘటనలు మన జిల్లాలో జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా తీసుకుంటూ జరిగింది. ఇప్పుడు అదే కదండి కలెక్టర్ సార్ చెప్పినట్టు, క్యూ మేనేజ్మెంట్ కోసం పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చేసాయి మన దగ్గర. ఇంతకుముందు కర్రలతో మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది కాకుండా స్టీల్ క్యూ మేనేజర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. వీటితో పాటుగా భక్తులు కనుక ఒకవేళ ఎక్కువ నెంబర్లో వస్తే బయట వెయిట్ చేసే దగ్గర వాళ్ళని కంపార్ట్మెంటలైజ్ చేసుకొని, లైక్ హౌ ఇట్ ఈస్ ఫాలోడ్ ఇన్ తిరుమల, వేరే కంపార్ట్మెంట్స్లో వాళ్ళని వెయిట్ చేసి కంట్రోల్డ్గా వాళ్ళని క్యూలోకి వదలటం ద్వారా, అట్లనే నంబర్ ఆఫ్ ఎంట్రీ పాయింట్స్, నంబర్ ఆఫ్ ఎగ్జిట్ పాయింట్స్ ఒకసారి వాచ్ చేసుకొని బయటకు వచ్చేసేటప్పుడు కూడా వాళ్ళు కంఫర్టబుల్గా వచ్చేలాగా, అట్లనే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సేమ్ అవ్వకుండా ఉండేలాగా అన్ని స్టెప్స్ తీసుకుంటాం. అండ్ క్యూలో ఉన్నప్పుడమ్మా ఇప్పుడు శ్రీశైలం గురించి అన్నారు కాబట్టి వాళ్ళకి కంటిన్యూస్గా వాటర్ సప్లై, తర్వాత కొంచెం చోట బటర్ మిల్క్ అరేంజ్ చేస్తాం. సో దట్ అంటే ఏమన్నా పిల్లలున్నా వృద్ధులున్నా కొంచెం లేట్ అవుతున్న దర్శనాలకి అంటే ఆ క్యూలో ఒకవేళ నిలబడినప్పుడు ఆ ఫుడ్ అవన్నీ సప్లై చేస్తాం కాబట్టి కొంచెం దే విల్ బి కంఫర్టబుల్.